హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇది మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి. సో ప్రతిసారి మనకి వరలక్ష్మి వ్రతం అయితే సెకండ్ వీక్ ఉంటుంది, కానీ ఈసారి అందరికీ తెలిసినట్టు థర్డ్ వీక్ అయితే పడింది. మేము థర్డ్ వీకే చేసుకున్నాము. ముందు రోజు థర్స్డే ఈవినింగ్ ప్రిపరేషన్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ హైదరాబాద్లో ఆ రోజు మనకి ఫుల్ వర్షం పడ్డది కదా, అసలు ఏమీ రికార్డ్ చేయడానికి అవ్వలేదు. మేము బయటకు వెళ్ళి చాలాసేపు ఇరుక్కుపోయాం కూడా, రావడానికి కూడా అవ్వలేదు. అంత వర్షం పడింది, ఘోరంగా ఉండింది అసలు. అందుకే ఆ రోజుదైతే నేనేం రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ డే మాత్రం ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్స్ అంతా కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఆ ఇంట్లో అయితే ఆ రోజు టోటల్గా 9 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారండి అమ్మమ్మ. ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే, ఖచ్చితంగా 9 రకాలైతే అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు. అందరి ఇంట్లో కామన్గా చేసుకునే ఐటమ్సే, కానీ మా ఇంట్లో చాలా బాగా కుదిరాయి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి అమ్మవారి అలంకరణ అయితే స్టార్ట్ చేసేసారు. శారీ ఒకటి నైట్ అయితే డ్రేప్ చేసి పెట్టేశాము అమ్మవారికి. అమ్మవారి అలంకరణ మాత్రం పొద్దున్నే చేశారు, చూస్తున్నారుగా వీడియోలో. సో ఇంకా అలంకరణ పూర్తయిన వెంటనే మా పూజ అయితే మేము స్టార్ట్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ 10:30 వరకు మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా. మేమే చేసుకుంటాము యాక్చువల్లీ, అయ్యవారిని ఎప్పుడు పిలవలేదు. సో కంప్లీట్గా మా అమ్మవారు ఎలా ఉన్నారు, మా ఇంట్లో డెకరేషన్ అంతా కూడా ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు చూసేయండి. మా అమ్మవారు అయితే ఎంత నిండుగా ఎంత అందంగా ఉన్నారు తెలుసా, చాలా అంటే చాలా బాగున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మా అమ్మవారు చాలా నచ్చారు. నిజానికి అమ్మవారు ఎప్పుడూ అందంగానే ఉంటారు అనుకోండి, కాకపోతే ఆ రోజు మనం రెడీ చేసుకుంటాము, మన ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం స్పెషల్ అనిపిస్తారు. 9 రకాల నైవేద్యాలు అన్నాను కదా, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి అందరూ తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చేసారు. సో ఎవ్రీ ఇయర్ మేము మార్నింగ్ పూజ అయిన వెంటనే వెళ్ళి మా కమ్యూనిటీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. సో వాళ్ళందరూ కూడా, పిలిచిన వాళ్ళందరూ కంపల్సరీ మిస్ అవ్వకుండా ఈవినింగ్ వచ్చి తాంబూలం తీసుకుంటారు. ఈవినింగ్ ఎందుకు ఇస్తాము అంటే, మార్నింగ్ అందరూ పూజలో బిజీగా ఉంటారు, కరెక్ట్గా చెప్పిన టైంకి రాలేరు అని చెప్పి ఈవినింగ్ అయితే సరదాగా ఉంటుందని ఈవినింగ్ పెట్టుకుంటాము. 6-6:30కి స్టార్ట్ చేస్తే నైట్ 10:30-11 కూడా అవుతుంది. మేము తాంబూలం తీసుకోవడానికి వెళ్ళడం, వాళ్ళు వచ్చి తీసుకోవడం, ఆ ఈవినింగ్ అంతా కూడా ఎంతో సందడిగా ఉంటుంది. హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి.
ఇదండి మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే. ఇలానే మీరు, నేను అందరూ కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇక సెలవు.